కాంగ్రెస్ వాళ్ళు చేయనంటున్నారు, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మాకు అన్యాయం జరుగుతుందండి. బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమండి మీ అందరికీ, ఎందుకంటే మీరందరూ ఇందులో నిష్ణాతులు కాబట్టి మీకు ఎందుకు టెన్షను, నాకెందుకు టెన్షన్? 2 రోజులు అయితే అయిపోయింది. ఏమో నాకు నాకు ఇప్పుడు దాకా ఈ సంగతి తెలియదు. ఏమో నేను పేపర్లో చదివింది అయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పు అని చదివాను. వీటిలో ఏవో పోస్టల్ బ్యాలెట్లో అంటే రక్షణ శాఖ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేసారనే. అవునే ఇప్పుడు నేను 10 ఏళ్ళలో 2 గవర్నమెంట్లు చూసాం. ఇలాగే అయితే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే. మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేని గవర్నమెంట్లు ఇంకెందుకండి? ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఇంత పెంచుతాను అంత పెంచుతానంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా. పోయినా రావాల్సిన డబ్బులు ఏమన్నా వీళ్ళు అక్కడ బజార్ వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇచ్చాండి కొట్టి తెచ్చుకోవాల్సినవి అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు. ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేశారు? ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద చెప్పమనండి ఏం చేశారు? ఏమీ అసలు ఏం లేదు అంతే. అవునండి, ధర్మ పోరాటం ఏది తర్వాత అందుకోవాలి కదా. పవర్లో ఒకటే చెప్తున్నాను నేను, డెమోక్రసీ అంటే వీళ్ళుంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. మీకు అదే తెలంగాణ అయింది 2వ సెషన్లో 3వ బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. హరీష్ రావు మాట్లాడతాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు. ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. అసలు వీళ్ళు వస్తారు, అందరూ ఎవరు లేకుండానే గిలిటిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు. ఏమో ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి, రూలింగ్ పార్టీ ఉండాలి. ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్. నువ్వు అపోజిషన్లో ఉండు, రూలింగ్ పార్టీలో ఉండు.